500 ఏళ్ల పోరాటం నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామమందిరం కల సాకారమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:20 ప్రారంభమై 1 గంటకు ముగిసింది. ఈ వేడుకను కోట్ల మంది ప్రజలు వీక్షిస్తుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మంది వరకు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని మోదీ పైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని కాషాయంలోకి మారుస్తోందని, ఆ పార్టీ రాముడు గురించి మాట్లాడుతుందే తప్ప సీతాదేవి గురించి ఎందుకు పట్టించుకోవటం లేదని ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. వనవాస సమయంలో సీతాదేవి రాముడి వెంటే నడిచిందని, బీజేపీ నేతలు మహిళా వ్యతిరేకులని, అందుకే సీత గురించి మాట్లాడరని మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.